ఆదాబ్ హైదరాబాద్లో రాసుకొచ్చిన కథనం ఏంది? ఆజ్ కీ బాత్, సిద్ధాంతం లేదు, సిగ్గు విలువలు లేవా? పదవి కనిపిస్తే చాలు పార్టీ మారుతారా? ప్రజల ఓటు నమ్మకమంటారు కదా. మిమ్మల్ని నమ్మిన ఆ ప్రజల ఓట్లని అమ్మకానికి రోజు బేరం పెడతారా? నిన్న ఒక జెండా ఎత్తారు, నేడు అదే జెండాను తిట్టుతున్నారా? డబ్బు దారి చూపితే మీ ఆత్మ కూడా యూటర్న్ తీసుకుంటుంది. మీ మాటలకు విలువ లేదు, మీ హామీలకు గడువు లేదు. పార్టీలు మారే నాయకులారా, మీరు నాయకులు కాదు, అమ్ముడు పోయే అంగట్లో సరుకులు. పైసలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇదేనా మీరు మన రాజ్యాంగానికి ఇస్తున్న విలువ? కేరెల్లి నాగిరెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగానే అయితే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయ నాయకుల దొంగ బేరాసారాలు అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఎవడో నూటికోడు మంచోడు ఉంటాడు, కానీ ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఇప్పుడు ఒక్క పార్టీలో పుట్టి ఒకే పార్టీలో పెరిగినటువంటి లీడర్ ఓడనుండా చెప్తారా? ఎన్నో రకాలుగా ఒక్కొక్కడు 4 పార్టీలు మారిండు, ఒక్కొక్కడు 3 పార్టీలు మారిండు. మారినప్పుడల్లా ఒక విచిత్ర వేషాధారణతోటి పోతూ ఉంటారు. ఏదో పంతమని చెప్తూ ఉంటారు. ఈ ప్రభుత్వాలపైన అక్కసు అని చెప్తూ ఉంటారు. ప్రభుత్వం దీపంగానే మారిపోవడం, ప్రభుత్వము అదిగానే మారిపోవడం. ఈ రాజకీయ నాయకుల వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఒక్క నిజము ప్రజల కోసము పనిచేసి మేము సేవ చేస్తున్నా అని వచ్చినోడు ఎవడన్నా వాని ముత్తాత 100 ఎకరాలు సంపాదిస్తే 100 ఎకరాలు అమ్ముకొని రోడ్డు మీద పడ్డ నాయకుడు ఎవడన్నుండా? చాలా అరుదుగా ఉంటారు, ఒక్కలో ఇద్దరు. కానీ మిగతా వాళ్ళు వాని ఇంటికాడ రూపాయి గతి ఉండదు. కానీ ఈ రాజకీయం సేవ అనే ముసుగులు వచ్చి 100ల కోట్లు ఆల్రెడీ ఆర్జించేసారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక బానిసలు ఎక్కువ మంది అయ్యి వాడినోని వీడినోని జోకుడు, దాని ద్వారానే మీకున్నటువంటి విలువలు దిగజారిపోతాయి. మీరు నాయకులుగా ఎదగండి. వానికి ఎన్ని రోజులు మీరు చేయగొడతారు, మీకు ఒకరోజు చేయగొట్టమంటారు రాదు. అందుకోసము ప్రజలారా రాజకీయం నేర్చుకోండి, రాజకీయం చేయండి, చదవండి. చెంచాగిరి అంటే ఏంది అనే పుస్తకం చదవండి. అటు కాన్షీరామ్ గారి సిద్ధాంతాన్ని ఫాలో కండి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు చదివి రాజకీయ ప్రయాణికులుగా మారాలని కోరుతా ఉన్నా.